ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది. మీ పని విధానం వల్ల పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వకుండా, నేరస్తులను అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరవి చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది. మళ్ళీ దొంగతనాలు వస్తాయి, మళ్ళీ రేపులు జరుగుతాయి, మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట 6 నెలల క్రితమే చెప్పినాం మేము. ఇవాళ వాస్తవం అని నిరూపితమైంది. ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది. అదే సమయానికి అక్కడ బయట 4 సంఘటనలు జరిగినాయని మనకు పొద్దునే వార్తలు చూసినాం. హైదరాబాద్ లోనే 3, ఇంకెక్కడ పక్కన 1. శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఇది నీ గొప్ప పరిపాలన. దానికి డబ్బా కొట్టుకొని మీరు శాసనసభలో డబ్బా కొట్టుకోగలుగుతారు, కానీ ప్రజలు రేపు మీ జుట్టు పట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి. స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగా అవకాశం ఇస్తలేరు. ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్పీకర్ గారు కూడా తప్పకుండా సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా